ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఇవాళ కూడా ఎవరు రాలేదరా? ఎవరు రాలేదురా? అదే నేను లేపేనికి ఎవరు రాలే. నన్ను లేపనికి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా? అరే నిన్ను లేపేనికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారీగా అన్నావులాగన్నా? కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? దిల్లోనా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్నా ఇతని పేరు అప్పలరాజు, మన సినిమా డైరెక్టర్. మొదటి సినిమా ఎలాగ పెట్టావన్నా? నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది. నా 4వ మర్డర్ సినిమాల్లో చేసిన. అది 5వదనా? 4వది బర్త్డే పార్టీలో కూర్చేసినావు. కూకోమని కూడా అన్న చెప్పాలా? కూకోరి థియేటర్లో నా దుష్మన్ గాడిని లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసిన. అప్పటి శాంతి ఇంట్రెస్ట్. ఇంకో విషయం, మన సినిమాలో కత్తులు, గన్నులు, రౌడీలు, బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్ని మన దగ్గరే ఉన్నాయి, ఫ్రీ. సార్ 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 మనది అలాంటి సినిమా కాదు సార్. మంచి ఫీల్, ఎమోషన్, సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్. కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అబ్బా 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 అన్నా శ్రీశైలం అన్నా సూపర్ అన్నా. అన్నట్టు ఇదిగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశారు తెలుసా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? మన సినిమాలో పాటలన్నీ అన్నతో రాయితేనేగా. రాయిద్దామంటే కాంపైని కొడతా. అన్న ఫైనాన్స్ చేసేదే పాటలు రాయనికి. అన్న ఆర్డరేనా? ఇది గుర్తేస్తా. గన్నుకుంటుంది కన్నీరు, బుల్లెట్టుకుంటుంది పన్నీరు. వా అన్నా వా వా అన్నా శ్రీశైలం అన్నా నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ అవ్వడం నిజంగా మా అదృష్టం అట. ఏం పర్వాలేదు? అవును మన అదృష్టం. సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది, లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. వా అన్న వా 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 వా. ఆ శ్రీశైలం గారి క్రిమినల్ అండి. వాడు నా నాయకి పాటలు రాయడం ఏంటండి? వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే. రామాయణం రాయలే. వాల్మీకి పోలిక పురాణాలను అవమానించుకో. గుల్జర్ కూడా ఒకప్పుడు జేబు దొంగ, రైటర్ అయ్యాడు కదా. గుల్జార్ చెబుతాంగ ఎవడు చెప్పాడు నీకు? తెలుసు. Shall I check it on the net? నెట్ లో ఉండదు. Net లో అన్ని ఉంటాయి. ఉండవు. నెట్ లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటున్నట్టు. ఉండదు. మరి ఉండదన్నాగా. ఇందాక ఉంటున్నాను కదా. ఉండదు అన్నాను. Shut up!
What is this confusion? Are you trying to say that it's not on the net and you know it, or it is on the net and you don't know it, or you are on the net or the net is on you? అబ్బా అప్పలరాజు అర్థం చేసుకోండి. శ్రీశైలం అన్న మనం పాటలు రాయమన్నందుకే ఆవిడ మనకి ఫైనాన్స్ ఇస్తున్నాడు. ఆవిడ పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు. అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మర్డర్స్ మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు నేను ఆడికి భయపడి చచ్చినట్టు ఆడు ఏం రాస్తే ఆ పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా? అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి? లిరిక్స్ స్పెల్లింగ్ తెలుసు ఆడికి? పాటలు ఎవరంటారయ్యా, మ్యూజిక్ వింటారంతే. నీకు కావాల్సిన మ్యూజిక్ నువ్వు కొట్టించుకో, వాడికి కావాల్సిన లిరిక్ వాడు లిరుక్కుంటాడు. కాదు గీదు అంటే నీకు ఈ సినిమా ఉండదు, నాకు ఈ గొంతు ఉండదు. పుష్ప అదా నీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటే బెటర్. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదే. అంతా అయిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ శ్రీశైలం గాడు పాటలు పెన్న పెట్టి రాయడు, నాకు గన్న పెట్టి రాస్తాడు. అవి బాగున్నా బాగుపోయినా మనం పెట్టుకోవాలి. Yes. అప్పల్ రాజు, ఒక ఐడియా. మ్యూజిక్ డైరెక్టర్ తో చెప్పి లిరిక్ వినిపించకుండా మ్యూజిక్ తో డామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? What do you say? How do you like the idea? Shut up. What the hell, yeah? Assistant directors are supposed to bounce ideas around, no? I can't check my SMSs. I can't tell you anything. Appal Raju. La 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 la. వెళ్ళు వెళ్ళు. గ్రేట్. సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి ట్యూన్ పుడుతుంది. నువ్వు చాలా లక్కీ ఫెలో. హలో మిస్టర్ గన్, గో గో. I think I heard this somewhere. James Cameron Avatar లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది. మొన్న అమెరికా వెళ్ళాను కదా, గిఫ్ట్ గా ఇచ్చా. మేబీ వాడుకున్నారమ్మా, ఐ డోంట్ నో. నా సినిమాలో ఏ సిచ్యువేషన్ కి ఈ ట్యూన్ సూట్ అవుతుంది సార్? సిచ్యువేషన్ తగ్గట్టు ట్యూన్ కావాలంటే అది రొటీన్ అమ్మా. సిచ్యువేషన్ తగ్గట్టు లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకెవడండి? హలో, జస్ట్ ఆస్కింగ్ యూ, హూ ఇస్ దిస్ గై? గన్ ఎవరికి? అన్నకి. అన్నకా? అన్నకైతే ఇస్ నైస్ గై. నువ్వు వాయించు. ఇది కొత్త ట్యూను, ఒక్కసారి వినండి. నాకు ఇలాంటి ఆర్డినరీ ట్యూన్స్ వద్దండి, సంథింగ్ న్యూ. ఓకే, లేటెస్ట్ ఇస్తాడు, టోటల్ లేటెస్ట్. ఓకే, సార్ చెప్పాను కదా సార్, నాకు రొటీన్ ట్యూన్స్ వద్దు, ఫీల్ తో వచ్చే ట్యూనే కావాలి. రీసెంట్ గా రిలీజ్ అయింది అమ్మ నీ అమ్మ. దాంట్లో మదర్ చచ్చిపోతే హీరోలు ఎత్తుకొని మంచి బీట్ ఉన్న సాంగ్ చేశాడు. అది ఎవరిచ్చారు? నేనే. సూపర్ హిట్. నా సినిమాలో అలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయనండి, నాకు మంచి ఫీల్ ఉన్న సాంగే కావాలి. అప్పలరాజు, ఫీల్ ఉన్న సాంగ్స్ రింగ్ టోన్స్ గా రావటం ఎప్పుడైనా విన్నావా? మనం సాంగ్స్ కొట్టించుకునేది వింటానుకా రింగ్ టోన్స్ కా? జనానికి ఇప్పుడు సీడీలు క్యాసెట్లు కొని వినేంత టైం లేదు అప్పలరాజు. ఇప్పుడు అందరూ రింగ్ టోన్స్ లోనే వింటున్నారు. ఓకే, ఐ విల్ డు వన్ థింగ్. రీమిక్స్ చేసి ఒక సాంగ్ ఇవ్వనా? ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ సాంగ్. రీమిక్సా? యా. అది ఎక్కడ పెట్టడం? యువర్ చాయిస్, ఎక్కడ పెట్టుకోండి. నా పేరు శ్రీశైలం, నేను చేస్తారు అన్నా అన్నా, శ్రీశైలం అన్నా, సూపర్ అన్నా. నా పేరు శ్రీశైలం, నేను చేస్తారు అన్నా
నీ ప్రతి మాట ఒక పాట అన్నా. మన ఇండస్ట్రీకి మళ్ళీ ఒక శ్రీశ్రీ ఒక ఆత్రేయ కంబైన్డ్ గా దొరికారనిపిస్తున్నారు. వాళ్ళెవరురా? వాళ్ళు ఎవరంటే ఎవరితో అన్నం పోలుస్తావరా? వాళ్ళే ఇలాంటి వాళ్ళని చెప్తున్నానన్నా. అన్నా పాట సూపర్ గా ఉందన్నా. ఆండలం తల్లి మీద కూడా పాట రాయన్నా. రోజు మీ పేరు మీద పూజ చేసి పాట కూడా పాడతానన్నా. కొట్టి పాడతావు రాబే. సాంగ్ బాగుంటే సరిపోద్దా, ట్యూన్ కూడా బాగుండాలి. ఇగో అన్న పాటకు సరిగ్గా టూన్ కట్టు, లేకుంటే అన్న నీకు పాడే కడతాడు. వద్దులండి. కాదు, నా పేరు శ్రీశైలం. తరిరారిరారే తరిరారిరారా నరి నారి నారే నరి నారి నారా నరి నారే నారే గడ్డ నరి డండ గడ్డ నరి బండలు గుండెలు ముట్టే. ఏంది మంచి బార్ వచ్చి బంద్ చేసినావు బావా? నీకు తెలుగుదా బార్ లో నా గంతులేస్తుంటే నువ్వు గిట్ల గిట్ల పైసలు వేసుడు ఆదుకొచ్చి నువ్వు లేక గంతులే పెట్టుకోక దేవులాడు కుట్టగిడికి వచ్చేసిన తలాడి తిప్పురు తిప్పురి. బావా ఇక నువ్వేం చెప్పకు. నీ సైన్మాల ఒక పాటకి గంతులు వేయాలనుంది. నాకు పారి సైన్మాలు అగ్గుపడాలనుంది బావా. వద్దంటావింది నీ సైన్మాలు ఒక్కసారి. బారసాంగ్ అంటే నా దగ్గర ఫెంటాస్టిక్ ట్యూన్ ఉంది సార్. చెప్పించేయి, లేకుంటే ముక్కులో దూది పెడతా. వద్దులండి సార్. అట్లయితే నేను హీరోయిన్ గా చేసేదా? ఏమండి, మన సినిమాలో హీరోయిన్ కనిష్క అండి, ఆల్రెడీ ఓకే అయిపోయింది. కనిష్క? ఏ కనిష్క? నేను బార్లా ఆగకుండా 4 గంటలు గంతలేగలను గదేగలరా? తీసుకో కోకా-కోలా, ఏసుకో మసాలా, చూస్తే నిషా గుడికేస్తే మజా. ఇట్లా చేస్తుందా అది? అది తిరుగురువే. అన్నా కనిష్కాని తీసేసి సరళని హీరోయిన్ గా పెట్టుకో. అన్నా అన్నా కనిష్కకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామన్నా. మీ డబ్బులే. పోనీ సరళ మేడంని మనం వచ్చే సినిమాకి హీరోయిన్ కదా అన్నా, మీరే హీరోగా కూడా చేయొచ్చన్నా. తెలుగులో తొలి పరిచయం ఒక లైలా మజ్ను, ఒక గీతాంజలి, ఒక గులాబీ, ఒక అనార్కళి, ఒక మరో చరిత్ర. అన్నా థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అన్నా. నీ జతకు నేను అది తిరుగురువే. హీరోయిన్. యాక్చువల్ గా అలా చేయొచ్చు. మేడం కి కెమెరా ఫియర్ పోవటం కోసం ఈ సినిమాలోనే కనిష్క ఒక ఫ్రెండ్ రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ మేడం చేస్తే. నర్మయ్, నువ్వెవడరా నా స్క్రిప్ట్ లో క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి? అసలు నీకు నా స్క్రిప్ట్ కి సంబంధం ఏంట్రా? చంపేస్తాడు నా స్క్రిప్ట్ లో ఎంటర్ అంటే చంపేస్తా. అన్నడ్డాలు ఎవరో రోజు అరుస్తే నెత్తి దగ్గర దీపం పెడతా. చిచి గదినాది వస్తుంది. నేను బార్లా మందు తాగేటోళ్ళ ముంగటే గంతులేస్తా, గది అందరు ముంగట గంతులేస్తా. సిగ్గులేంది ఇనుండ్రి. అది సైన్మాలో ఉంటే నేను సైన్మా సైన్ అంతే. నీకు జొత్తగా ఉండి నువ్వు రాసిన పాటలకి హీరో హీరోయిన్ చేత గంతులేస్తా బావా. ఆ బాబుగాడు సినిమాలో అదిరిపోయి ఒక ఐటమ్ సాంగ్ చేశాడంటమ్మా. ఆడి దగ్గరున్న నా వర్గం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. ఆడి సినిమాకి మన సినిమా కాంపిటీషన్ అవ్వాలంటే మనం కూడా మన సినిమాలో దద్దరిల్లిపోయే ఒక ఐటమ్ సాంగ్ చేయాలమ్మా. అలా సాంగ్ లో అమెరికన్ మోడల్స్ ని వాడారంటమ్మా, మనం రష్యన్స్ ని వాడతాం. సార్, మన సినిమాలో అసలు ఐటమ్ సాంగ్ పెట్టే సిచ్యువేషన్ లేదు సార్. సిచ్యువేషన్ ఉంటే అది ఐటమ్ సాంగ్ ఎందుకు అవుతుంది అప్పలరాజు? సిచ్యువేషన్ ఉండదు కాబట్టి దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు. ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేసి పెట్టుకుంటే దాని సినిమాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా అర్థం పద్దలైన పాటలన్నీ ఎక్కడ పడితే అక్కడ పెడతారు కాబట్టి సిచ్యువేషన్ సంబంధం లేకుండా జనాలు సినిమాలో పాటలు చూడట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నారు. అది మా అమలాపురం రంభా థియేటర్లో ఎన్నో సార్లు చూశాను. సారీ సార్, తెలిసి నేను తప్పు చేయలేనండి. నేను చెప్తే చేయనంటానికి ఎవడరా నువ్వు?
నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి? వరుసగా 2 హిట్లు ఇచ్చాను. నువ్వు నీ మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కేటీ సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు అన్ని మసాలాలు ఉండి తీరాలి సార్. లేకపోతే నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారమ్మా. సార్, ఈ మధ్య నీ మసాలాలు ఎక్కువైపోయి థియేటర్ లో జనం మాడిపోతున్నారు సార్. అది మా అమలాపురం రంపా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు కళ్ళారా చూశాను. ఏపీలో నీ అమలాపురం రంభ థియేటర్ ఒకటే ఉందా? కరెక్ట్. 100 ఊర్లున్నాయి, 1000 థియేటర్లు ఉన్నాయి. నువ్వు ఒక్కడవే నీ అమలాపురం రంభ థియేటర్ లో కూర్చొని 4 సినిమాలు చూసేసి ఏపీ ఆడియన్స్ ఒపీనియన్ మొత్తం నీకు తెలుసు అనుకుంటే నీకంటే అప్పలరాజు ఇంకెప్పుడు ఉండడు. ఏయ్, సినిమా తీయడం కాదు, ముందు హీరోతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. చెప్పండి రాకీ గారు, లేకపోతే నేను సినిమాని వాకౌట్ అవుతాను. మాస్ హీరోలతో అలా మాట్లాడకూడదయ్యా. సార్ 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 అప్పలరాజు, నువ్వేమనుకోనంటే తను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన నీకెంత ఉన్నప్పుడు ఆయన స్టార్ కదా, ఆయనకి ఇంకెంత ఉంటుంది చెప్పు. కృష్ణ, టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని సినిమా చూసేవాడు కొన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఆడికి ఆడో టాప్ స్టార్, ఆడికో టాపిక్. అంత సెన్స్ లేని వాడు అంత ఎత్తుకి ఎదగలేడు అప్పలరాజు. నువ్వు అంత గట్టిగా మాట్లాడేసరికి అతని ఈగో హర్ట్ అయి ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్. ట్రై కన్విన్సింగ్ హిమ్ సాఫ్ట్లీ. ఐటమ్ సాంగ్ అనేది మన సినిమాలో ఉంటే కథాపరంగా ఎంత ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. కూల్ గా కన్విన్స్ చేస్తే డెఫినెట్ గా ఒప్పుకుంటాడని నా ఫీలింగ్. అంతేనంటావా? ఎస్ సార్, నేను చెప్పేది ఒకసారి కామ్గా వినండి సార్. యాక్చువల్గా మన సినిమాలో మీ క్యారెక్టర్ హీరోయిన్ పడుతున్న కష్టాల నుంచి ఆమెను రక్షిస్తూ ఆఖరికి ఆమె కోసం మిమ్మల్ని మీరే అర్పించుకునే, అంటే సూసైడ్ చేసుకునే గొప్ప క్యారెక్టరైజేషన్ సార్ మీది. అలాంటిది ప్రీ క్లైమాక్స్లో మీరు సూసైడ్ చేసుకునే ముందు రష్యన్ మోడల్స్తో ఐటమ్ సాంగ్ అంటే మీ క్యారెక్టర్ మిడిల్ డ్రాప్ అయిపోయినట్టే సార్. సార్, క్లైమాక్స్ లీడ్ చేసే ఎమోషన్ మిస్ అయిపోతాం సార్. ఐటమ్ సాంగ్ కోసం మీ క్యారెక్టర్ని చంపేయడం కరెక్టేనా సార్? చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పలరాజు. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేద్దాం. ఏంటి సార్? క్యారెక్టర్ని మార్చేద్దాం. నాకు ఈ హీరో వద్దు, ఈ సినిమా వద్దు, ఈ డైరెక్షన్ ఛాన్స్ వద్దు. వెళ్ళొస్తాను నేను. ఆగపరాదు. ఏంటే నువ్వు మాట్లాడితే సగం బయలు పెట్టుకుని వెళ్ళిపోతాను బెదిరిస్తావు? అమలాడు ఆగపరాదు. అమలాపురం పోనే. ఏంటి ఏంటే మనిషి అసలు ఇండస్ట్రీ నీ పొజిషన్ అలాంటి తీసుకొచ్చి హీరోయిన్ ఇచ్చి ఏదో నీకు బ్రేక్ ఇద్దామని ఇన్ని లీగల్ సెట్ చేస్తే నా కొంప కొలేరు చేసి వెళ్ళిపోతున్నాడు నువ్వు. ఏమంటే మీ కొంప కొల్లేరు చేయడం నా ముఖ్య ఉద్దేశం కాదండి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెడితే సినిమా కిల్ అయిపోతాయి. నువ్వు అమలాపురం పోనవా? హైదరాబాద్ నుంచి అమలాపురం ఎలా వెళ్తుందండి? వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తా ఊరికే. అప్పలరాజు, ఐటమ్ సాంగ్ ఉండేది 3 నిమిషాలు. క్లైమాక్స్ ముందు కనుక సాంగ్ రాఖీ గారి కోసం చాలా కష్టపడ్డారు. అప్పలరాజు, మీరు చెప్పమంటావు సార్. మనసు పెట్టి సినిమా తీయాలంటావు కదా, మనసు పెట్టి ఆలోచించు. అన్నింటి ఓవర్కమ్ చేసి ప్రాజెక్ట్ అడ్జస్ట్ అయిపోవాలి. సినిమా ఆగిపోతే లేకపోతే డబ్బులు ఎవరిస్తారయ్యా? ఎంతసేపు నా పాట, నా కథ, నా డైలాగ్ అని గగ్గులు పెడుతున్నావు. నా మాట వినప్పరాజు, ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఎన్ని జీవితాలు నాశనం చేస్తావయ్యా? కరెక్ట్. నా కొంత నటిట్లో మునిగిపోతుంది. వినపట్లేదా నీకు? వినపట్లేదా? ఆలోచించు బాగా. ఐటమ్ సాంగ్ బెటరా, హీరో క్యారెక్టర్ పాడు చేయటమా? ఏది బెటర్ మనకి? ఆలోచించు అప్పలరాజు. ఐటమ్ సాంగ్ సూపర్. అప్పలరాజు పుష్ప, అర్జెంట్ గా శ్రీశైలం ఫోన్ చేసి ఐటమ్ సాంగ్ రాసేసుకోమని చెప్పు. హలో అప్పలరాజు, థ్యాంక్ యూ అప్పలరాజు. థ్యాంక్ యూ. హలో, ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైలం ఇంటికెళ్ళి కావాలన్నా కావాలి. రెడీ, రాసేస్తున్నాడు. వెళ్ళవై. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్. ఎంత బాగుపడా సార్.
సార్ చూడండి సార్ మ్యూజిక్ చేస్తారు సూపర్ అన్న ఆత్రే బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. వాళ్ళెవరా? ఏం పాట అన్న అది అప్పలేదు. ఈ ఒక్క పాట కాదయ్యా మన సినిమా ఇవ్వడానికి. రింగ్ రోడ్డు కాడ రంగనాయక యా బొంగుల్లాంటి నిన్ను చూసి లవ్ దిల్లా. ఏం లైన్ అన్నది అసలు ఎలా నచ్చిందని ఇది మీ అందరికి మతుండే రాశాడైనా ఇది లిరికా? అన్న దమాక్లేదంటావురా? అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్నతోటి రాపిస్తా. అన్న ఆడరే అని నువ్వు నా లిరిక్ నీకు నచ్చలేదురా? అరే అన్న హత్తేయండి రండి బే. ఇది ముచ్చేయరా ముచ్చేరి అసలు 3 దినాలు సంది బావ గన్ను పక్కకు పెట్టి దిమాగ్ పెట్టి రాస్తే నీకు నచ్చలేదు నేను చెప్తాను అప్పరాజు లిరిక్స్ సూపర్ గా చెప్పబోయా. ఐటమ్ సాంగ్ రాయమన్నావు కదరా? అన్నా కాకపోతే లిరిక్ లో కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుందని అప్పలరాజు ఉద్దేశం. అంతేనా అప్పలరాజు? ఏయ్! అన్నా చచ్చినోడిని తిరిగి చంపటం, రాసిన పాట తిరిగి రాయటం శ్రీశైలం చరిత్రలోనే లేదురా. ఈ స్టేట్ లా అన్ని బార్లలో ఈ పాట నేను పడుతుంది. నేనే చెప్తున్నా గన్ను కొద్ది కోసైనా కొడుతుంది బావని నేను సంజాయిస్తాను. అన్నా ఆడరి అన్న ఆయనకి తెల్ల బట్ట కప్పేస్తా. ఏ సైరా సాలేకో పాట బాగుందని చెప్పబోయా. బాగుందని చెప్పు. ఓకే బా సూపర్ అన్న నీ పాట. ఈ బ్లాక్ లో టోటల్ గా రైట్ సైడ్ నాకు ఒక 4-5 ఆటోలు కావాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది కదా, ఈ స్పేస్ లో మంచి ఈ కూరగాయల షాప్ ఒకటి పెట్టించండి. ఓకే, నోట్ చేసుకో. మొత్తం ఈ సెంటర్ అంతా ఎలా ఉండాలంటే జస్ట్ ఒక సౌండ్ వెదర్లో ఉంటుంది. Someone's here. Someone. I'll go finish it and come. Carry on. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్ సార్ నన్ను చూస్తుంటే ఎవరు కుదరట్లేదు సార్. ఎవరో సరిగ్గా చూడండి సార్ ఒకసారి. ఎందుకు చూడాలి? అడుగుతున్నావు నాకు. మా ఊళ్ళో నేను అచ్చు రవితేజలో ఉంటానని అందరూ అంటారు సార్. ఏంటి హీరో రవితేజ? సార్ నువ్వా? సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారయ్యా. సరే పోను ఉన్నావు అనుకో, ఏం చేయమంటావు నన్ను? అంటే అతను నా ఫేస్ చూసుకున్నప్పుడల్లా నాకు కూడా అనిపిస్తుంది సార్. అనిపిస్తే నేనేం చేయను? అంటే అతనికి బదులుగా వద్దామని చేద్దామని. చూడు, నాది డూపుల్ని పెట్టి తీసే సినిమా కాదు, నా సినిమా ఒరిజినల్. పెట్టండి సార్, బాగుంటుంది. సినిమా ప్లస్ అవుతుంది సార్. అది చెప్పడానికి నువ్వెవడరా? అప్పల్లాజ్ అంటే కామెడీ అయిపోయింది. ప్రతి ఓడు చేంజ్ చేసి చెప్పాడువే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒరిజినల్ మర్చిపోయేట్ చేస్తాను. పెట్టండి సార్. రా కూర్చో, రా రా కూర్చో. కళ్ళజోడు వద్దు సార్. నేను చెప్తున్నాను కదా తీ. వదిలేండి సార్. నేను చెప్తున్నాను తీయమంటుంటే నువ్వు వద్దంటావేంటి? కళ్ళజోడు తీస్తే వర్కౌట్ అవుతుంది సార్. అరే వర్కౌట్ అయ్యేదేంటి? కళ్ళజోడు తీ. దొరికేస్తాను సార్. ఏం చెప్పాలి? కళ్ళజోడు తీయమని తీ. తేడా చెప్పాను కదా సార్. ఇప్పుడు రవితేజలో యాక్ట్ చేయడానికి రవితేజ ఉన్నాడు కదా, నువ్వెందుకు? రవితేజ డేట్లు దొరకడం కష్టం కదా సార్.
చూడు బాబు, నా సినిమాలో రవితేజకే క్యారెక్టర్ లేదు. రవితేజ డూప్కి ఎక్కడి నుంచి ఉంటుంది? ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. బయలుదేరు. ఒక ఛాన్స్ చెప్పేది అర్థం కావట్లేదా? వెళ్ళు. సార్. వెళ్ళమంటున్నానా? తయారైపోతారు ఊరికే. రాయ్, రవితేజ ఒరిజినల్, నువ్వు డూపు. ఆడు నీకు డూపుగా చేసే రేంజ్కి ఎదగడానికి ట్రై చేయి, అంతేగాని నువ్వు వాడికి డూపుగా చేయాలనుకోకు. నీ పేరేంటి? టి సుబ్రహ్మణ్యం. ఎవరు? అమలాపురం. అమలాపురం మా ఊరే. చూడు, అమలాపురం వెళ్ళి నా మంచి ఉద్యోగం చూసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళ కంటం మానే ఫస్ట్. థ్యాంక్స్. రేటు మీరు ఫిక్స్ చేస్తే రేటింగ్ నేను ఫిక్స్ చేస్తా. అప్పలరాజు గారి సినిమా చెడగొట్టాలి. వాడి సినిమా, వాడి కథ, ఆ కేటీ కనిష్క కాంబినేషన్ అన్నిటి మీద బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయి. ఓ కనెక్షన్ కనిష్క. రాఖీ గారు, నేను మీడియాని మాట్లాడుతున్నాను. మా గ్యాంగ్ అందరికి పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? మెక్సికన్ టెకీలా నీకోసం. థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు ఆ ప్రొడ్యూసర్తో ఎటువంటి కమిట్మెంట్ లేదు. అవును, ఇంతకీ ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు? చించేస్తాక ముందు ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన చంపేస్తాకి 3 స్టార్లు ఇచ్చాను. 30,000 కూడా ఇవ్వలేదు వాడు. ఈసారి ఈ సినిమాకి సింగిల్ స్టార్ కూడా వేస్ట్ అని రాసేస్తాను. చించేస్తాన సినిమా చాలా రొమాంటిక్ గా ఉంది, అందుకే నేను 4 స్టార్లు ఇస్తాను. హేమగారు ఆ ప్రొడ్యూసర్ ని బాగా పట్టేసినట్టు నాకు అనిపిస్తోంది. ఆ మూర్తి గారు, ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏమిటి? మీరు రాసే రివ్యూని అట్నుంచి ఇటు తిప్పి రాయటమే కదండి నేను చేసేది. మీరు ఇచ్చే స్టార్ లో హాఫ్ పెంచో తగ్గించో నేను ఇచ్చేస్తాను. మన గ్రేట్ ఇండియా శ్రీశ్రీ గారు మాత్రం ఆ సినిమా గురించి బాగా థింక్ చేస్తున్నట్టున్నారు. అదేం కాదండి, ఇంట్లో మా ఆవిడతో చాలా పెద్ద గొడవ అయిపోయింది. చాలా చిరాగ్గా ఉంది. రేపు ఏ సినిమా రిలీజ్ అయినా ఒక్కసారి ఇస్తాను. అప్పలాజు, ఈయన ఈవి గారని సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, పెద్ద క్రిటిక్, సినీ జర్నలిజానికి గాడ్ ఫాదర్. చూడప్పలరాజు, ఒక క్రిటిక్ జాబ్ సినిమా తీసేవాళ్ళ నుంచి చూసేవాళ్ళని రక్షించటం, అంతేగాని చూసేవాళ్ళ నుంచి తీసేవాళ్ళని రక్షించటం కాదు. అంటే మా సినిమాలు ఫ్లాప్ అయితే మీకు ఆనందమా? అమ్మాయి కప్పలరాజు, ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరికంటే ఎక్కువ ఆనందపడి ఎగురు గంతులేసేది మిగతా సినిమా వాళ్ళు. సర్లే, అవన్నీ ఎందుకు గాని, నీలాగా క్రియేటివ్ జీనియస్ అని ఫీల్ అయిన చాలా మందిని నేను పాతాళానికి తొక్కేశా. తొక్కేయడానికి ఎత్తడానికి మీరెవరండి? సినిమా బాగుంటే జనం చూస్తారు, బాగోపోతే ఆ బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా చూడరు. మీరు రాసే పిచ్చి పిచ్చి రాతలు చదివి సినిమా చూసే స్టేజ్లో మా జనం ఇప్పుడు లేరు. క్రియేషన్ కామెంట్ చేయడం క్రియేషన్ అనుకోకు. కనిష్క కేటీ కాంబినేషన్ లో అప్పలరాజు దర్శకత్వంలో వస్తున్న నాయకి సినిమా కథ 32 ఏళ్ల క్రితం వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమాకి జిరాక్స్ కాపీ అని సినిమా యూనిట్ సభ్యుల గుసగుసల నుంచి తెలిసింది. ఈ సినిమాలో సాంగ్ ట్యూన్స్ అన్ని లేటెస్ట్ యూరోపియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ లోంచి యాజ్ ఇట్ ఈజ్ గా లేపేసినవే అని సినీ వర్గాలు నోళ్లు నొప్పుకుంటున్నాయి. కేటీ కనిష్కల కాంబినేషన్ స్టిల్స్ లోనే పరమ చెత్తగా ఉందని, బాబు గారు కనిష్కల సూపర్ హిట్ కాంబినేషన్ కి నీరాజనాలు పట్టిన జనం కనిష్క పక్కన కేటీని ఊహించుకోలేకపోతున్నారని. సార్ ఏంటి సార్ ఇదంతా? నా నాయకి సినిమా గురించి నోటుకొచ్చాడు మాట్లాడండి. జనం భరించలేరని ఇప్పటికైనా ఇదంతా బాబుగాడి స్ట్రాటజీ అమ్మా. ఆ ఛానల్స్ వాళ్ళందరినీ కొనేసి ఉంటాడు. ఆ నో బ్రెయిన్ ఈవీ గాడికి ఆ వెంకట్ గాడికి మీడియాలో చాలా ఇంటర్లింక్స్ ఉన్నాయమ్మా. అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. ఇంత నెగిటివ్ పబ్లిసిటీ వెళ్తే మన సినిమా పరిస్థితి ఏంటండి? ఏమవదు, నువ్వు భయపడకు. వాళ్ళ దగ్గర మీడియా ఉంటే మన దగ్గర అంతకంటే పవర్ఫుల్ అయిన దైవజ్ఞాచారి ఉన్నాడు. ఆయన ఎవరు? నెగిటివ్ టాక్ కూడా పాజిటివ్ చేయగల ఆస్ట్రాలజర్. సినిమా ఇండస్ట్రీ మొత్తం మంచి సినిమా తీయటం కంటే ఆయన మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. నీ ముత్తాత పేరులో 3వ అక్షరం ఏంటి? మా ముత్తాత పేరు కనకరాజు. 3వ అక్షరం కా. రాకీ గారు, మీ కార్ నంబర్ లో చివరి అంక 7. 7. నాయకి కి 7 కి నాయకి 7 నాయకి రాకీ రాకీ. నాయకి పేరులో 2వ అక్షరం యాని 3 సార్లు, కీని 4 సార్లు కలిపితే
నా యా 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 కీ 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 అని పేరు పెడితే మీ సినిమా 100 రోజులు ఆడుద్ది. అంటే నా యా 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 కీ 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 ఆడియన్స్ కి అర్థం కాదేమో. ఆడియన్స్ కి అర్థం అవ్వకున్నా పర్వాలేదు, గ్రహాలకు అర్థమవుతే చాలు. అప్పల్ రాజు, నీ పేరు అప్పప్ప రారా రాజు అని పెట్టుకుంటే నీ సినిమా 150 రోజులు ఆడుద్ది. అప్పప్పప్పల్ రారా జూజూ జూజూ. రాకీ గారు, అయ్యా. మీ పేరు తిరిగేసి కీరా అని పెట్టుకుంటే 200 రోజులు ఆడుద్ది ఈ సినిమా. మీ పేరు కూడా మార్చేసుకుని దైవజ్ఞాచారి బదులు అజ్ఞానాచార్యని పెట్టుకోండి. మా సినిమా సంవత్సరం ఆడుతుంది, మీరు 200 సంవత్సరాలు బతుకుతారు. మూర్ఖుడా, శాస్త్రాన్ని అవమానిస్తున్నావు. శపించానంటే నీ నాయకి అన్యాయం అయిపోతుంది. మీరు ఎంత అరిచినా నా సినిమా పేరు నాయకి, నా పేరు అప్పలరాజు. అందులో ఏ విధమైన మార్పు ఉండదు. రాఖీ గారు, కావాలంటే మీరు పెట్టుకోండి కీరానో పకీరానో. ఇంకా నయం సినిమాని గ్రహాలే చూపించమల్లా. మనిషి మంచోడేనండి, కాకపోతే అమాయకుడు. తప్పదు, మీరు క్షమించాలి. ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ మన సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ కంటే పెద్ద హిట్ అయింది. ఎక్కడ విన్నా అదే పాట. ఆఖరికి కార్లో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ గారు రింగ్ టోన్ కూడా రింగు రోడ్డు కాడ సిరంగనాయకి బొంగు లాంటి నిన్ను చూసి. సరే, అంటే మన సాంగ్లో మోడల్స్ వేసిన డ్రెస్సులు కన్నా వాళ్ళ సాంగ్లో మోడల్స్ వేసిన డ్రెస్సులు బాగా చిన్నవి, ఎక్స్పోజింగ్ వెళ్ళిపోయింది. నేను చేసిన తప్పు ఏంటంటే ఆ సాంగ్ లో అశ్లీలంగా ఉన్న షార్ట్స్ అన్ని సెపరేట్ గా కట్ చేశాను. ఇటువంటి సాంగ్స్ ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించకూడదు అని ఓ ప్రోగ్రాం చేశాను. కానీ టోటల్ సీన్ ఎక్కడ బ్యాక్ ఫైర్ కొట్టిందంటే క్లిప్పింగ్స్ లోనే ఇంత ఉంటే సాంగ్స్ లో ఇంకెంత ఉంటుందో అని యూత్ లో బాగా క్రేజ్ పెరిగి సాంగ్ పెద్ద హిట్ అయిపోయింది. మన సాంగ్ కన్నా వాళ్ళ సాంగ్ బాగా రిచ్ గా తీశారు, బాగా రిచ్. ఆ సినిమాని అంత రిచ్ గా చేయటానికి డబ్బులు ఎవరు పెట్టాడు? శ్రీశైలం అన్నా కేర్ ఆఫ్ ధూల్పేట్. ఈ మధ్య రౌడీజం మానేసి సినిమాల్లోకి దిగాడు. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయకి అనే పాట కూడా శ్రీశైలం అనే. కొడుకు శ్రీశైలం గాడ వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇవాళ కూడా వాళ్ళు ఏమైందిరా ఏమైందిరా? దీని పడలేదు కదా నా కొబ్బరి నూనె మర్చిపోయా. అరే మీరేసేయండి రా. మీరు కొబ్బరి నూనె మర్చిపోయారా? అన్నా బుల్లెట్ లేవనా? లేనా బుల్లెట్లు అయిపోయినాయి. మన బాక్సర షోకార్తో జరిగిన లొల్లిలా బుల్లెట్లు మొత్తం కథమైనాయి. సెకండ్ డెలివరీలే. ఒక్క నిమిషం ఉండు, ఎంగేజ్ వస్తున్నా. అరే బుల్లెట్ బాబురా బాడుకో. పప్పు ఆడు మనోడే అన్న. మనోడా? అవ్వనా
నీ మీద అటాక్ జరగట్లే కదన్నా, ప్రాక్టీస్ పోతుంది నేనే అరేంజ్ చేసిన. అరే మెంటల్ సార్ అన్న కాళ్ళకి దండం పెట్టి. అరే గన్ను అన్నా ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అన్నా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. అదేంట్రా? అరే ఇన్నేళ్ళ సంది నేను నీ దగ్గర పని చేస్తున్నా, ఒక్కరు నిన్న ఏనికి రావట్లే. నా డ్యూటీ ఎందుకన్నా వేస్ట్? అన్నా శ్రీశైలం అన్నా, అన్నా శ్రీశైలం అన్నా, అన్నా 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 పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందన్నా. ఏమైందిరా? ఆ కమిషనర్ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారన్నా. వార్నింగ్ ఏంట్రా? ఎవరో కమిషనర్ గారికి నా సినిమా మొత్తం ఫైనాన్స్ అంతా అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిందని కంప్లైంట్ ఇచ్చాడంటన్నా. ఆ బాబు గారికి కమిషనర్ గారి దగ్గర పరిచయం, బహుశా ఆడే ఈ ఫిట్టింగ్ పెట్టుంటాడని నా అనుమానం. అన్నా ఇప్పుడు కనుక మీ పేరు ప్రెజెంటర్ గా వేస్తే మీతో సంబంధం ఉన్న అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టించడం ఖాయమన్నా. ఒక క్రిమినల్ మంచివాడిగా మారితే సహించలేదురా ఈ సమాజం. కరెక్టానా? నా చేతిలో పెన్నుంటే తట్టుకోలేకపోతుందిరా. పెన్నుని గన్నుగా మార్చి నాకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ వేసేసి వాళ్ళ మీద చావు పాటలు రాస్తాను రా. అన్నా వద్దన్నా, సినిమా చాలా బాగా వచ్చిందన్నా. మీ పాట కూడా పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆవేశపడి మద్దతు చేశారంటే మీ పాటకున్న క్రేజ్ మొత్తం పోయి సినిమా కూడా ఆగిపోద్ది. అప్పుడు మేమందరం గన్నులు పెట్టుకుని రౌడీలుగా మారిపోయి మీ వెనకాల తిరుగుతూ ఉండాల్సిందేనన్నా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలరా? సింపుల్ అన్న, ప్రొడ్యూసర్ గా మీ పేరు ఉండకూడదు కాబట్టి దైవజ్ఞాచారితో మాట్లాడి శ్రీశైలం అన్న పేరుని తిరుపతి అన్నవరం మార్చిస్తే బెటర్. అన్నకు పెట్టిన పేరు నచ్చలేదని వాళ్ళ ఆయననే లేపేసి శ్రీశైలం అని పెట్టుకుంటారు అన్న పేరు. అంత గొప్ప పేరు మార్చమంటావరా అన్న? ఆర్డర్ అన్నా, వీళ్ళ బాడీ నాకు బరాచిస్తా. అన్నా అన్నా పోనీ ఓ పని చేద్దామన్నా, ఈ సినిమాకి ప్రెజెంటర్ గా మీ పేరు తీసేసి మీ గర్ల్ ఫ్రెండ్ సరళక పేరు పెట్టించేస్తానన్నా. ఆస్తులు బినామీ పేరు మీద ఉన్నట్టు ఈ సినిమా అక్క పేరు మీద నడిపించేద్దామన్నా. ఒక్కసారి పోలీస్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయాక అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అందరికి నేనే చెప్పేస్తాను మా శ్రీశైలం అన్నే ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని. అన్నా అప్పటిదాకా మీరు అండర్ గ్రౌండ్ లో ఉంటే ఈ సినిమా అప్పర్ గ్రేడ్ అయిపోతానా అన్నా? కనీసం నా పాటలకైనా నా పేరు పెడతారా? స్టార్టింగ్ టైటిల్స్ లోనే కాదన్నా, ఈ ఎండింగ్ టైటిల్స్ కూడా మీ పేరే వేస్తాను. అంతెందుకు, ఈ ఇంటర్వెల్ కార్డు కూడా తీసేసి అక్కడ కూడా మీ పేరే వేస్తాను. అవునన్నా? అప్పలాదు మన ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినాయి. సినిమా కూడా ఫెంటాస్టిక్. ఇక నెక్స్ట్ రిలీజే. ఇప్పుడు సినిమాకి కావాల్సిన అతి ముఖ్యమైన మనిషి వస్తున్నాడు. అదేంటి సార్, సినిమాకి కావాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ కదా? కాదప్పలరాజు, డిస్ట్రిబ్యూటర్. ఒంటికన్ గవర్రాజ్ అని ఏపీ స్టేట్ లో నెంబర్ 1 డిస్ట్రిబ్యూటర్. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే ఆడు తీసిన సినిమాలో ప్రాబ్లం ఏంటని ఆడికే తెలియదు. కానీ ఒంటికన్ గవర్రాజు మనం సంవత్సరం కష్టపడి తీసిన సినిమాని అర నిమిషంలో చూసి అది హిట్టా పట్టా అని తెలిచేస్తా. నీ అడుగుల సవ్వడినై, నీ శ్వాసకు గాలినై, నీ ఊహల భావాన్ని నీతోనే ఉన్నాను నేను. ఇది మాత్రం సీజీ షాట్ సార్. ఈ ఎపిసోడ్ మొత్తం రీ రికార్డింగ్ తో ఫిల్మ్. ప్రతి రక్తపు బొట్టులోనూ నీ ప్రతిరూపం. టోటల్ డీటెయిల్స్ సార్ చేయడానికి ఫారెన్ నుంచి వస్తున్నారు. నువ్వే అయిన మరొకరు నేనే దీపక్. ఎలా ఉంది సార్ ప్రోమో? చూసే వాళ్ళకి ఈ ప్రోమోలో ఏమీ లేదనిపిస్తుందా? ఏమీ లేదా? అదేనయ్యా, ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నా ఏమి చూపిస్తుందా? చూపించడం ఏంటి సార్? సార్ మన సినిమా ట్రాజడీ సినిమా సార్, మంచి హార్ట్ టచింగ్ ఫిల్మ్ సార్, సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా సార్. డైరెక్టరా, చూసే వాళ్ళకి ఒక హార్ట్ టచింగ్ అయితే సరిపోదులా, అన్ని చోట్ల టచింగ్ అవ్వాలా. అన్ని చోట్ల అంటే అడిగి రావుడు సినిమా ఉండాలా, అందులో జయప్రద ఫైట్ సింగ్ 6 feet జారేసుకుంటున్నా అంతే. ఫ్రంట్ మాస్ 24 hours ఆల్ షోస్ విత్ విజిల్స్ ఫుల్. 16 ఏళ్ల వయసులో శ్రీదేవి మోకాడు దాకా సేరెత్తులా అంతే. 16 రోజులు ఆల్ షోస్ విత్ ఫ్లవర్స్ హౌస్ ఫుల్. రాకే సార్, అర్జెంట్ గా ఈ ప్రోమో క్యాన్సిల్ చేసి హీరోయిన్ 4 ఎక్స్పోజింగ్ షాట్లు, 4 హీరో ఫైటింగ్ షాట్లు యాడింగ్ చేయి అంతే. ఫుల్ మాస్. ఫ్యామిలీ రొమాంటిక్ సాంగ్స్ కూడా యాడింగ్ చెయ్యి, లేకపోతే లేడీస్ ఎక్కడయ్యా
యాజ్ టీజ్గా యో డైరెక్టరా ఈ ప్రోమో కనుక రిలీజ్ చేసావంటే నీ సినిమా 4 వీకులు కాదు టోటల్ గా వీక్ అయ్యే ఆంధ్ర సీడెడ్ నైజాముల్లో ఎవడు ఒక్కడు కూడా కొనరయ్యా. ఈడేనా స్టేట్ లో ఉండే ఆడియన్స్ అందరికి రిప్రజెంటేటివా? అలా ఉంటేనే చూస్తారని డిసైడ్ చేయడానికి. అప్పలరాజు, సినిమా అనేది నీకు లైఫ్, వాడికి మాత్రం బిజినెస్. వాడు అలాగే ఆలోచిస్తాడు. అవునులే, హార్ట్ టచింగ్ అంటే మీనింగ్ తెలియనుడికి నా నాయకి వాల్యూ అని తెలుస్తుంది. వాడికి నీ నాయకి వాల్యూ కాదు అప్పలరాజు, వాడు కొనే దాంట్లో వాల్యూ ఏముందా అని ఆలోచిస్తాడు. కొని వాళ్ళు ఇలా ఉండబట్టే మనకి ఇన్ని చెత్త సినిమాలు వస్తున్నాయి. ఏది మంచో కాదో వీడికి తెలిసినప్పుడు వీడి కొనే సినిమాల్లో 1-2 తప్ప మిగతా ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? అంటే అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదని అర్థం. అంటే ఈ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ అని అర్థం. నచ్చకపోతే ఎలా సార్ ట్రైలర్ అది పోయిళ్ళా కాకుంటే ఆ పైటి సారి షాట్ ఇంకొక 2 ఇంచెస్ కిందకు సారి ఉంటే థియేటర్ మొత్తం రిపీట్ ఆడియన్స్ అయ్యా. రిపీట్ ఆడియన్స్ వస్తారంటే 2 ఇంచులేం కన్నా 2 గజాలైనా జార్ చేస్తాం. అందుకే నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయిళ్ళా. ఆ నాయకి సినిమా డైరెక్టర్ అడు వరస్ట్ అయ్యా వరస్ట్. సార్ సెంటిమెంట్ ట్రాజడీ ఉన్న సినిమాకి ఇంతకంటే బెటర్ ప్రోమో ఏం కట్ చేస్తాం సార్? చేయొచ్చేమో అప్పలరాజు, ఒకసారి ఆలోచించు. ప్రోమో కోసం కనిష్కాని కొన్ని షార్ట్స్ వాన్లో పెట్టి తీసి అలాగే కేటీ చేతికో కత్తిచ్చి కొన్ని ఎమోషనల్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తే ప్రోమో కోసం ఆలోచించు. పతుండే మాట్లాడుతున్నావు నువ్వు. సినిమాకి సంబంధం లేని షార్ట్లన్నీ యాడ్స్ లో వేసి సినిమా చూపిస్తే చూడటానికి జనం ఏమన్నా? అప్పలరాజు, టీవీలో ప్రోమో వచ్చిన తర్వాత చాలా కాలానికి సినిమా రిలీజ్ అవుద్ది. అప్పటి వరకు జనం మెమరీ ఉండదు, డిలీట్ అయిపోద్ది. నీ బ్రెయిన్ ఆల్రెడీ డిలీట్ అయిపోయిందిరా, ముందా చూసుకో. ఇదిగో అప్పలరాజు, ఆడు చెప్పినట్టు ప్రోమో కట్ చేయకపోతే రేపు జనాలు చూడడానికి సినిమానే రిలీజ్ అవుతాయా? ఎందుకు అర్థం చేసుకోవు? నమస్తే సార్, గౌరరాజు గారు. సార్ మీరు చెప్పినట్టే ఆ ప్రోమో చేంజ్ డిస్కషన్ లో ఉన్నాను సార్. వద్దుళ్ళా థింకింగ్ సైగా అప్పలరాజు కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఉంచుళ్ళా సార్. ఈ రోజుల్లో జనం వెరైటీ కోరుతుళ్ళా. తీసినోడికి అర్థం కాని ప్రోమో సినిమా అడ్వర్టైజ్మెంట్ కి వాడే జనాన్ని థ్రిల్లింగ్ కన్ఫ్యూజన్ లో పెడతాళ్ళా. ఆ సినిమాలే సూపర్ హిట్ అవుతుళ్ళా. ఈ లెక్కన అప్పలరాజు గారి ప్రోమో డైరెక్ట్ గా జనానికి నచ్చడం ఖాయమయ్యా. మర్చిపోయాళ్ళా మీ సినిమా ఏపీ స్టేట్ మొత్తం నేనే కొంటున్నానయ్యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అప్పలరాజు, గవర్రాజు మన సినిమాని ఏపీ స్టేట్ మొత్తాన్ని కొనేసుకుంటాడయా. ఆ సినిమా నేను క్లోజింగ్ చేసేళ్ళా. ఇప్పుడు మన సినిమా రిలీజింగ్ ఎప్పుడబ్బా? సంక్రాంతికి రిలీజ్ అయిన బాబు గారి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే కదా మీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా బాబుని సంక్రాంతి బాబు అంటారు. కనుక మా సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలని బాబు గారి కోరిక. సంక్రాంతి రోజున కేటీ గారు, ఇంతకుముందు నేను తీసిన మనసు విరిగింది వయసు కరిచింది 2 సినిమాలు సంక్రాంతికే రిలీజ్ చేశా. 2 విపరీతమైన సందేశాత్మక చిత్రాలే, మీకు తెలుసు కదా, అయినా ఫ్లాప్ అయ్యాయి. సంక్రాంతికి సెక్స్ సినిమాలు ఆడవు, ఫ్యామిలీస్ వస్తాయి కదా. ఆ బాబు గారి సినిమా కాలు ఎంత బిల్డప్ ఇస్తున్నా సినిమా చెత్తగా ఉందని నాకు 80 రూమ్ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. ఆడి సినిమా రోజే మంది రిలీజ్ అయ్యి ఆడి కన్నా బెటర్ టాక్ వస్తే ఆడి సినిమా కన్నా ₹1 ఎక్కువ కలెక్ట్ చేసినా నేను టాప్ హీరో అయిపోయినట్టే. ఎట్టి పరిస్థితుల్లో నాయికి సంక్రాంతి రోజే రిలీజ్ అవ్వాలి. ఇక మనం చేయాల్సిందల్లా పబ్లిసిటీ ఇరగదీయాలంతే. సార్ మన కథే మన పబ్లిసిటీ సార్. ఆ రామగోపాల్ వర్మ గాళ్ళగా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసే చీప్ పబ్లిసిటీ మనకొద్దు సార్. మంచి కథ, మంచి పాటలు, హృదయానికి హత్తుకునే సీన్లు ఉన్నాయని చెప్తాం సార్, సరిపోతుంది. కథ, పాటలు, సీన్లు ప్రతి సినిమాలో ఉంటాయి అప్పలరాజు. అందులో ఇంట్రెస్టింగ్ ఉంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల కంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇందులో ఉందని చెప్పాలి. టీవీ సీరియల్స్ కతుకుపోయే ఫ్యామిలీ లేడీస్ కి అందులో లేని ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మన సినిమాలో ఉందని చెప్పాలి. అప్పుడు గాని జనాలు సినిమా థియేటర్లోకి రారు సార్. కానీ అలాంటి విషయాలే మన సినిమాలో లేవు కదా సార్. అప్పలరాజు, నువ్వెంత అమాయకుడివయ్యా. ఎలాగైతే లేనిది ఉన్నట్టు చెప్పడమే పబ్లిసిటీ. నార్మల్ పబ్లిసిటీ ఇస్తే జనం సినిమా చూడటం లేదు. ఏదైనా కాంట్రవర్సీ ఉండాలి. కాంట్రవర్సీ కొత్తగా ఎఫెక్టివ్ గా ఉండాలి. కులాలను ఏరియా ఫీలింగ్స్ నో రెచ్చగొట్టే విధంగా ఉంది మన సినిమా అని చెప్తే ఏంటి సూపర్ మామా. మన సినిమా గురించి అసెంబ్లీలో కొట్టుకోవడం, తిట్టుకోవడం జరగాలి. రిలీజ్ అయిపోతే క్షమాపణ చెప్దాం. అప్పటికి కాదంటే సీన్ తీసేద్దాం. తర్వాత అవే సీన్స్ ఇంటర్నెట్ లో ఫ్రీగా పెడతాం. హలో రాకీ గారు, పబ్లిక్ లో మీ సినిమా రెస్పాన్స్ సూపర్ గా ఉంది. పబ్లిసిటీ అదిరిపోయిందండి. మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాకు ఇస్తే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించి
మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇస్తాం. మా సినిమా ఆల్రెడీ బిజినెస్ అంతా అయిపోయిందండి. ఒంటికన్ను గవర్రాజు మా సినిమా ఏపీ స్టేట్ మొత్తానికి తనే కొనేసుకున్నాడు. యు ఆర్ టూ లేట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నేను ఎప్పుడు లేటే. అప్పలరాజు, ఆ డేటాబేస్ గాడు ఇప్పుడు ఇప్పుడు మన కాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. రాఖీ గారు, ఒంటికన్ గవర్రాజు మన సినిమా కొనట్లేదు, ఆ బాబుగాడి సినిమా కొంటున్నట్ట. ఇది మనం ట్రాప్ చేయడం కోసం ఆ వై వెంకట్ బాబుగాడు గవర్రాజు కలిపి ఆడిన పన్నాగం. మరి ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఎలా సార్? పోనీ మనం వేరే డిస్ట్రిబ్యూటర్తో ఆడతానో మాట్లాడితే? ఆ ఒంటికన్ను గవర్రాజు కొనలేదంటే మన సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్ ఎవడు కొనడయ్యా. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారి కాలంలో ఇలాంటి నమ్మక ద్రోహాలు వెన్నుపోట్లు ఉండేవి కాదు సార్. ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఎంత వర్క్ చేసినా వర్క్ వేస్ట్, టైం వేస్ట్. అండలమ్మ తల్లి, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. ఎలాగే ఈ సినిమాని రిలీజ్ చేయమ్మా. మనం ఇప్పుడు ఏం చేయాలి సార్? ఆ డేటాబేస్ గడే గతి. బాగా ఆలోచించిన తర్వాత ఆ ఒంటికన్ను గవర్రాజు కంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి మీరే కరెక్ట్ అనిపించి ఈ సినిమా మీకే ఇద్దామని డిసైడ్ చేశాను.